వందనాలు. సాయంకాల సమయంలో మనం కలిసి ఈ విధంగా కూర్చుని ప్రారంభించుకుంటా ఉన్నాను. పోయిన వారం 6వ తారీఖున ఇనాగరల్ సెషన్ మనకి ఎక్కువసేపు అయింది కాబట్టి సెషన్ 1 ఆ రోజు మనం చూడలేకపోయాం. ఈ రోజు సెషన్ 1 ని అలాగే సెషన్ 2, 3 ఈ 3 సెషన్స్ ని కంప్లీట్ చేసుకుందాం. ముందుగా ప్రార్థన చేసుకుని ఈ సెషన్స్ మనం స్టార్ట్ చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవ, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ఈ బలమైన ఉన్నతమైన నామానికి లెక్కలేని స్థితులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. నీవు రూపాంతరపరిచే దేవుడు విన్నావు. మమ్మల్ని, మా దేశాన్ని ప్రేమించే దేవుడు విన్నావు. మా జీవితంలో, మా కుటుంబాల్లో, మా సంఘాల్లో, మా దేశంలో నీ ఉద్దేశం నెరవేరబడినట్లుగా నూతనమైన విషయాలను నేర్పించడానికి కోర్సుని మీరు వాడుకుని నన్ను మమ్మల్ని మీరు ఎక్విప్ చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయా, టెక్నికల్ ఇష్యూస్ ఏది లేకుండా సమస్తము మంచిగా జరగడానికి సహాయం చేయండి. అయా, రకరకాల స్థలాల నుంచి ఈ క్లాస్ కు జాయిన్ అవుతున్న ప్రతి ఒక్కరూ సమయానికి జాయిన్ అవ్వగలగడానికి సహాయం చేయండి. అయా, సమస్తాన్ని మీరు ఆధీనంలో తీసుకుని ఈ సెషన్స్ అన్ని మంచిగా జరగడానికి చూపించమని త్వరలో రానున్న యేసయ్య శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ కోర్స్ యొక్క పేరు కీ ఫౌండేషన్స్ ఫర్ నేషనల్ ట్రాన్స్ఫర్మేషన్, దేశముల రూపాంతరణకు కీలకమైన పునాదులు. దేవుడికి దేశము పట్ల కలిగి ఉన్న ఉద్దేశం ఏంటి? దేశము రూపాంతరపరచబడటానికి, ట్రాన్స్ఫార్మ్ అవటానికి ఏ పునాదులు మనము సరి చేసుకోవాలి అనే విషయాలు ఈ కోర్స్ ద్వారా మనం ఈ సెషన్స్ అన్నింటినీ ముగించే లోపల తెలుసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ఈ కోర్సును ఆదికాండము 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని, అలాగే యేసయ్య పరలోకానికి వెళుతూ తన శిష్యులైన వారికి, తనను వెంబడించే వారికి ఇచ్చిన గ్రేట్ కమిషన్ ని ఆధారం చేసుకుని ఈ కోర్సుని రూపొందించడం జరిగింది. అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసు అని ఆదికాండము 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ జనము అనే మాటకు వాడబడిన మాట గోయే. గోయే అనే పదానికి దేశము, జనము, జనాంగము, ప్రజలు అని అర్థం. అది గవ అనే మూల పదం నుంచి వచ్చిన ఒక మాట. నిజానికి ఈ కోర్సులో భాగంగా ఈ విషయాలు మాకు బోధించలేదు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో నేషన్ అనే మాట వాడారు. నేషన్ అంటే దేశం. కానీ మన తెలుగు బైబిల్లో జనము అనే మాటను తీసుకున్నారు. రెండు కరెక్ట్ ట్రాన్స్లేషనే. తెలుగు బైబిల్ తప్పు, ఇంగ్లీష్ బైబిల్ కరెక్ట్, ఇలాంటి మాటలు ఏం లేవు. అన్ని కరెక్ట్ అయిన ట్రాన్స్లేషనే. అన్ని దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క హృదయాన్ని మనకు అందించడానికి ఈ పదాలు, ఈ వాక్యాలు తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఏ భాషలో అయినా సరే దేవుడు అనుమతించిన పదాలు. సో కానీ మనకు అర్థం అవడం కోసం మూల పదాన్ని ఈరోజు మీకు వివరించడం జరిగింది. దేవుడు దేశం పట్ల, ప్రజల పట్ల నూతనమైన గొప్ప ఉద్దేశాలు కలిగిన దేవుడుగా ఉన్నాడు. ఈరోజు ఈ మొదటి సెషన్ లో దేవుడి యొక్క ప్రావిడెన్స్ గురించి మనం చూడబోతా ఉన్నాం. ఈ ఆదికాండము 12వ అధ్యాయం మీద ఆధారపడి దేవుడు దేశముల పట్ల ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడని, ఒక మంచి చట్టాలు, న్యాయవంతమైన న్యాయ వ్యవస్థ, జ్ఞానులైన పౌరులు కలిగిన దేశాలను సిద్ధపరచడం అనేది దేవుని యొక్క ఉద్దేశము. అది ఇశ్రాయేలు యొక్క దేశం విషయంలో నెరవేర్చబడటాన్ని మనము చాలా స్పష్టంగా చూడగలుగుతాం. ఈరోజు ఈ సెషన్ లో మనం చూసే ముఖ్యమైన అంశము గాడ్స్ ప్రావిడెన్స్, దేవుని యొక్క నడిపింపు లేదా నిర్వహణ అని మనం ఈ సెషన్ కి పేరు పెట్టుకోవచ్చు. మీకు షెడ్యూల్లో ప్రతి సెషన్ కి ఇంగ్లీష్ లో ఉన్న పూర్తి పేరుని నేను పంచుకోవడం జరిగింది. ఇక్కడ దేవుని సంకల్పము, దేవుని ఉద్దేశం దేశం పట్ల ఏమై ఉంటది అనే దాన్ని మనము గమనించగలుగుతాం. ఈ సెషన్ లో దేవుని యొక్క ఉద్దేశము, దేశము ఒక మంచి పౌర వ్యవస్థ చేత, పౌర ప్రభుత్వం చేత
విలువైన చట్టాల చేత మనుషులను న్యాయవంతమైన వ్యవస్థలోకి నడిపించే జ్ఞానవంతమైన పౌరులు కలిగిన దేశంగా ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నారు. ముందుగానే నేను ఇశ్రాయేల్ దేశాన్ని మీకు ఉదాహరణతో చూపించడం జరిగింది. ఈరోజు దేవుని యొక్క నడిపింపు అనేటప్పటికీ చాలా సార్లు మనము దేవుని యొక్క నడిపింపు లేదా నిర్వహణ అనేది స్పష్టమైన పదం. ప్రావిడెన్స్ అంటే, గాడ్స్ ప్రావిడెన్స్ అంటే దేవుని యొక్క నిర్వహణ. ఆయన మన ఆత్మీయ జీవితాలను నిర్వహించడానికి, అలాగే వ్యక్తిగత జీవితాలను నిర్వహించడానికి మాత్రమే గాడ్స్ ప్రావిడెన్స్ అనే మాటను మనం చాలాసార్లు అర్థం చేసుకుంటాం. అంత మాత్రమే కాదు, జరుగుతున్న ఈ భూమి మీద జరుగుతున్న ప్రతి ఒక్క దాని విషయంలో గాడ్స్ ప్రావిడెన్స్ ఉంటుంది, అంటే దేవుని యొక్క నిర్వహణ ఉంటుంది అనేది మనము అర్థం చేసుకోవాలి. ఈ రోజు ఈ ప్రావిడెన్స్ గురించి మనం చూస్తా ఉన్నప్పుడు ఆది కాండం దగ్గర నుంచి ఆయా అధ్యాయాల్లో దేవుని యొక్క ప్రావిడెన్స్, అలాగే దేవుని యొక్క ప్రభుత్వపు ఏర్పాట్లు ఎలా మారుతా ఉన్నాయో మనము గమనించబోతా ఉన్నాం. ఇక్కడ దేవుని యొక్క నడిపింపును మనం చూస్తా ఉన్నప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాల్ని మనము చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఆది కాండంలో దేవుడు భూమి మీద ఉన్న సమస్తాన్ని సిద్ధపరిచి ఏర్పాటు చేసినప్పుడు ఆదాము అవ్వలకు భూమిని నిర్మించి ఫలింప చేయడంతో పాటుగా దాన్ని నిర్వహించమని, దాన్ని పరిపాలించమని ఆజ్ఞలు ఇచ్చినట్టుగా మనము గమనించగలుగుతా ఉంటాం. అది స్వీయ పరిపాలన. ఆదాము అవ్వలు తమ సొంత పరిపాలనను ఇంకా ఆదాము ద్వారా పరిపాలన ప్రారంభించబట్టాన్ని మనం చూస్తూ ఉంటాం. అది మొట్టమొదటి పరిపాలన, దాన్ని స్వీయ పరిపాలన అని మనం అర్థం చేసుకోవచ్చు. ఆది కాలంలో అలా కొనసాగుతూ ఉండే సమయాల్లో దేవుడు ఆయన యొక్క నిర్వహణ, దైవికమైన నిర్వహణలో రకరకాల దేశాలు ఏర్పాటు అవటం అనేది, ఆయా దేశాల్లో ఉన్న ప్రజల పట్ల ఆయన ఎలాంటి నడిపింపుని, కొనసాగింపుని కలిగి ఉన్నాడనే దాన్ని మనం స్పష్టంగా చూడగలుగుతాం. ఆది కాలంలో ఆయన యొక్క స్వీయ పరిపాలన మనం చూసిన తర్వాత దేవుని యొక్క ఉద్దేశము సమాజం పట్ల, సొసైటీ పట్ల, అలాగే ముఖ్యంగా కుటుంబం పట్ల ఆయన యొక్క ప్రణాళిక నెరవేర్చబడకుండా పాపము కారణం అవటం అనేది మనం చూస్తాం. ఒక మంచి కుటుంబాన్ని, మొట్టమొదటి కుటుంబాన్ని దేవుడు స్థాపించడాన్ని మనం ఆదికాండం మొదటి అధ్యాయంలో చూస్తాము. అలాగే ఆయన ఏర్పాటు చేసిన కుటుంబ వ్యవస్థ స్వీయ పరిపాలన ఎలా పాపము చేత డిస్టర్బెన్స్ అవటం అనేది మనము గమనించగలుగుతాం. పాపము ఎప్పుడైతే ఎంటర్ అయిందో కుటుంబ వ్యవస్థలో దేవుడు ఏర్పాటు చేసిన విలువలు మనుషులు కోల్పోవడం అనేది మనం చూస్తాం. భార్యాభర్తలుగా వారిద్దరి మధ్య సమాధానం లేని పరిస్థితి మనం చూస్తాం. వారి యొక్క దేని కొరకైతే దేవుడు వారిని సిద్ధపరిచాడో, దేనిని వారి యొక్క ఆధీనంలోకి తీసుకొచ్చాడో, ఆ సృష్టి మీద వారి యొక్క ఆధిపత్యాన్ని, పరిపాలన అధికారాన్ని కోల్పోవటాన్ని చూస్తాం. ఇలా ఒక్కొక్కటిగా వారు పాపం వలన దేవుడు చేసిన ప్రణాళిక డిస్టర్బ్ అవడం అనేది మనం చూడగలుగుతాం. అప్పుడు తర్వాత కాలంలో మనం చూసినప్పుడు కయీను హేబేలు యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు వారు పాపం యొక్క ఇంకొక దశలోనికి చేరటాన్ని మనం గమనిస్తాం. కయీను హేబేలుని చంపివేయటం అనేది చూస్తాం. అప్పటికి పరిపాలన స్వీయ పరిపాలనగానే ఉంది కాబట్టి పరిపాలించడానికి, గవర్న్ చేయడానికి ఎలాంటి వ్యవస్థ దేవుడు ఇంకా ఏర్పాటు చేయలేదు కాబట్టి దేవుడే కయీను విషయంలో జోక్యం కల్పించుకోవటం మనం చూస్తాం. దేవుడు కయీనుకి ఆ స్థలం నుంచి వెళ్ళిపోవటం అనే శిక్షను విధించడం చూస్తాం. ఆయన యొక్క శిక్షలోనే కయీను గురించిన కాపుదలను కూడా మనం చాలా స్పష్టంగా చూడగలుగుతాం. స్వీయ పరిపాలన కొనసాగుతూ ఉండగా దేవుడు దానిలో జోక్యం కల్పించుకుని దాన్ని సరి చేయగలగటానికి, దాన్ని సరిదిద్దటానికి చూడగలగటానికి చూస్తా ఉన్నాం. ఆయన చేసిన ప్రయత్నాలను మనము గమనించగలుగుతా ఉన్నాం. ఇక్కడ మనము స్పష్టంగా అర్థం చేసుకుంటా ఉన్నప్పుడు జలప్రయోగం కన్నా ముందు మొట్టమొదటిగా కయీను హేబేలుల మధ్య హింస అనేది ప్రారంభమైంది. కయీను ఆ హింసను హత్య దాకా తీసుకువెళ్ళాడు.
అప్పుడు స్వీయ పరిపాలన నుంచి దేవుని యొక్క జోక్యములోనికి కల్పించుకున్న పరిస్థితిని మనం గమనించగలుగుతా ఉన్నాం. ఆ తర్వాత ఈ హింస అనేది జల ప్రళయం వచ్చేటప్పటికి, లేదా పాపం అనేది జల ప్రళయం వచ్చేటప్పటికి, నోవాహు దినాల్లో జల ప్రళయం వచ్చేటప్పటికి 6వ అధ్యాయానికి భూమి అంతా కూడా పాపం చేత దేవుడి యొక్క వ్యవస్థకు, దేవుడి యొక్క విలువలకు, దేవుడు ఏర్పాటు చేసిన మినిమం గైడ్ లైన్స్ కి వ్యతిరేకంగా నిండిపోవటాన్ని మనం చూస్తాం. ఎలాంటి నైతిక విలువలు కలిగిన పరిస్థితిని లేదా పద్ధతులను దేవుడు ఏర్పాటు చేశాడో దాని నుంచి ప్రజలైన వారు పూర్తిగా తొలగిపోయి భూమి అంతా పాపం చేత నిండిపోవటాన్ని మనం గమనించగలుగుతాం. భూమి పాపంలో నిండిపోయినప్పుడు నోవహు అనే ఒక్క నీతిమంతుడి ద్వారా తన కుటుంబాన్ని, అలాగే భూమి మీద ఉన్న సమస్త జీవరాశిని దేవుడు కాపాడటానికి ఒక ప్రత్యేకమైన ఒక ఏర్పాటును చేయడం మనం చూడగలుగుతాం. ఇది దైవిక నిర్వహణలో ఒక భాగము. ఓడను కట్టమంటాడు నోవహుని, ఇది మనందరూ తెలిసిన విషయమే. అప్పుడు భూమి మీద ఉన్న సమస్తమైన పాపాన్ని తుడిచివేయడానికి దేవుడు జల ప్రళయాన్ని పంపించడాన్ని మనం చూస్తాం. జల ప్రళయము కొనసాగించే కొంచెం ముందు నుంచి నోవహు ద్వారా దేవుడు ఒక నూతన పరిపాలనలోనికి దేవుడు భూమి మీద ఉన్న వ్యవస్థను తీసుకురావడం అనేది మనం గమనించగలుగుతాం. నోవహు ఎప్పుడైతే దేవుని చేత ఆజ్ఞలు పొంది ఓడను కట్టడాన్ని ప్రారంభిస్తాడో, ఓడ కట్టబడతా ఉంటుంది. సమస్త జీవరాశులు ఓడ కట్టబడిన తర్వాత నోవహు దగ్గర రావడానికి చూస్తాం. అలాగే నోవహు కుటుంబము, సమస్త జీవరాశులు, ప్రాణం కలిగిన ప్రతి జీవరాశి ఓడలోనికి ప్రవేశించింది. అప్పుడు నోవహు యొక్క పరిపాలన మనం చూడటం జరుగుతూ ఉంటుంది. పరిపాలన అంటే లేదా ప్రభుత్వం చేయడం అంటే పెత్తనం చేయడం కాదు. అక్కడ ఉన్న వారికి, ఆ పరిపాలనలో ఉన్న వారికి భద్రతను, ఆహారాన్ని, క్షేమాన్ని, కాపుదలను ఇవ్వటం, ఈ అన్ని విషయాలు నోవహు ద్వారా ప్రారంభం అవటాన్ని మనం గమనించగలుగుతాం. దేవుడు పరిపాలన పద్ధతులను ఎలా మారుస్తూ ఉన్నాడో గమనించండి. ఈ మొదటి సెషన్ లో నోవహు జలప్రలయం తర్వాత, జలప్రలయ కాలంలో నోవహు ఒక నాయకుడిగా దేవుడు కొనసాగించడాన్ని, ఎన్నుకోవటాన్ని మనం చూడగలుగుతాం. ఈ సెషన్ లో లేదా ఈ కోర్సులో మనం చూసేది ఏంటంటే, కేవలము ఆత్మీయమైన రూపాంతరం చేసే దేవుడు మాత్రమే కాదు, వ్యక్తిగత జీవితాన్ని రూపాంతరం చేసే దేవుడు మాత్రమే కాదు, కానీ మన జీవితాల్లో, మన సంఘాల్లో, మన పరిచర్యల్లో, మనం నివసిస్తున్న సంఘంలో, మనం నివసిస్తున్న ఊర్లో, గ్రామంలో, పట్టణంలో, దేశంలో రూపాంతరపరచబడటానికి దేవుడు ఎలాంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో అర్థం చేసుకోవడానికి ఈ కోర్సు మనకి ఉపయోగకరంగా ఏర్పాటు చేయబడింది. ఇక్కడ జలప్రలయము సమయానికి వచ్చేటప్పటికి జలప్రలయము అయిపోతుంది. జలప్రలయం అయిపోయిన తర్వాత దేవుడు ఓడలో నుంచి బయటకు వచ్చిన నోవహు కుటుంబంతో ఒక నిబంధన చేస్తాడు. చాలా సార్లు నిబంధనలు అనేవి ఒక కాన్స్టిట్యూషన్ లాంటివి, ఒక రాజ్యాంగం లాంటివి. ఆ నిబంధనల్లో రైట్స్ ఉంటాయి, డ్యూటీస్ ఉంటాయి, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఈ మూడు కూడా మనము కాన్స్టిట్యూషన్ లో చూస్తాం, మన రాజ్యాంగంలో చూస్తాం. రాజ్యాంగంలో ఎలా అయితే హక్కులు ఉంటాయో, అలాగే బాధ్యతలు ఉంటాయో, డ్యూటీస్ ఉంటాయో, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయో, ఇవన్నీ కూడా మనం చూడగలుగుతాం. ప్రతి నిబంధన ఒక కాన్స్టిట్యూషన్ లాంటిది, ఒక రాజ్యాంగం లాంటిది. దేవుడు ఓడలో నుంచి బయటకు వచ్చిన నోవహుతో, నోవహు కుటుంబంతో ఒక నిబంధన చేస్తాడు. ఆ నిబంధనలో దేవుడు ఒక నూతనమైన వ్యవస్థకు అధికారిగా నోవహును ఉంచడం అనేది మనం గమనించగలుగుతాం. అంటే అధికారి అనే మాట మనకి స్పష్టంగా ఒప్పుకోకపోవచ్చు, కానీ నోవహు బయటకు వచ్చిన తర్వాత, జలప్రలయంలో భూమి మీద ఉన్న మనుషులందరూ చనిపోతా ఉన్నారు. ఒక్కొక్క జాత లేదా ఒక్కొక్క జీవికి సంబంధించి కొన్ని మాత్రమే, అంటే ఆ జీవి యొక్క
జాడలన్నీ తుడిచివేయబడకుండా దేవుడు కొన్ని సమస్త జీవరాశిని మరలా ఆ ఓడ ద్వారా ప్రిజర్వ్ చేసినప్పుడు, దాచిపెట్టినప్పుడు ఆ వాటన్నిటి మీద తన కుటుంబం మీద కూడా నోవహు నాయకుడిగా కనపడతా ఉన్నాడు. జలప్రలయం అయిపోయిన తర్వాత దగ్గర దగ్గర 300 సంవత్సరాలు నోవహు జీవించి ఉన్నాడు. మనము ఆదికాండము 9వ అధ్యాయం 6వ వచనాన్ని చూసినప్పుడు అక్కడ ఎవరైతే హత్య చేస్తారో, ఎవరైతే తన పొరుగు వారిని చంపుతారో అతను కూడా చంపబడాలనే ఆజ్ఞను నిబంధనలో మనం చూస్తాం. అక్కడ పౌర వ్యవస్థ, నూతనమైన గవర్నమెంట్ అనేది ఫామ్ అవటాన్ని మనం చూడగలుగుతా ఉంటాం. అప్పటి వరకు కయీను కాలంలో వచ్చినప్పుడు, స్వీయ పరిపాలన కాలంలో శిక్షించడానికి దేవుడే జోక్యం కల్పించుకున్నాడు. కానీ తర్వాత ఆ అధికారాన్ని ఆ వ్యవస్థను దేవుడు నోవహు చేతి పెట్టడం అనేది మనం చూస్తాం. అక్కడ నేరం కనబడతా ఉంది, దానికి శిక్ష కనబడతా ఉంది. ఆ శిక్షను అమలు చేసే బాధ్యతను కూడా దేవుడు కయీను విషయంలో తాను ఎంటర్ అయినట్లుగా కాకుండా, జోక్యం కల్పించుకున్నట్లుగా కాకుండా ఇప్పుడు మనిషికే ఆ బాధ్యతను ఇస్తా ఉన్నాడు. అది నోవహు దాదాపుగా 300 సంవత్సరాలు ఆ నోవహు ద్వారా ఆ పరిపాలన జరిగినట్టుగా మనం గమనించగలుగుతా ఉంటాం. ఇక్కడ పౌర ప్రభుత్వానికి దేవుని చేత స్థాపించబడింది. దాని ప్రధానమైన బాధ్యత అంటే నోవహు కాలంలో ఒక సివిల్ గవర్నమెంట్ ఫామ్ అవడం అనేది మనం చూస్తూ ఉంటాం. నోవహు యొక్క నాయకత్వంలో ఆ సివిల్ గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దుష్టులు శిక్షించబడటము, మంచివారు కాపాడబడటము. మంచివారు కాపాడబడినట్లుగా దుష్టులను శిక్షించడానికి ఒక సివిల్ గవర్నమెంట్ ని ఏర్పాటు చేయడం అనేది నోవహు కాలంలో మనం చూస్తా ఉన్నాం. బైబిల్ అనేది సమాజానికి అలాగే గవర్నమెంట్ కి ఎలా పునాదిగా ఉందో మనము చూడటానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్ బేసిస్ ఫర్ సివిల్ గవర్నమెంట్ అండ్ సొసైటీ. ఇక్కడ మనము నోవహు జలప్రలయం తర్వాత దేవుడు నోవహు యొక్క పరిపాలన ద్వారా లేదా నోవహు యొక్క నాయకత్వం ద్వారా ముందుకు వెళ్ళడానికి మనం చూస్తూ ఉంటాం. ఆదికాండము మొదటి 9 అధ్యాయాలు 1 నుంచి 9 వరకు అధ్యాయాలు మనం గమనించినప్పుడు ఇక్కడ 4 ప్రధానమైన వ్యవస్థలు దేవుని చేత స్థాపించబడటం మనం చూడగలుగుతాం. అందులో మొదటిది స్వీయ పరిపాలన, సొంత పరిపాలన కొరకు ఆదాముకి దేవుడు అనుమతించాడు. తను భూమి మీద ఉన్న సమస్తాన్ని ఏలుతా ఉంటాడు, పరిపాలిస్తూ ఉంటాడు. తర్వాత దేవుడు ఆదాముకి అవ్వను తీసుకొచ్చి ఒక కుటుంబం అనే వ్యవస్థను సిద్ధపాటు చేశాడు. ఆదాముకి యొక్క స్వీయ పరిపాలనను మనం అర్థం చేసుకోవాలంటే భూమి మీద ఉన్న సమస్తమైన జంతువులు ఆయన దగ్గర రావటాన్ని చూస్తాము. దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగిందని చూస్తాం. అది స్వీయ పరిపాలనలో భాగము. రెండవది మనం చూసినట్లయితే ఆదాము అవ్వలను జతపరచడం ద్వారా దేవుడు కుటుంబం అనే వ్యవస్థను ప్రారంభం చేశాడు. ఆ ప్రారంభమైన కుటుంబ వ్యవస్థ వారి బిడ్డల తరాలు విస్తరించబడ్డాన్ని మనం గమనించగలుగుతాం. మూడవది మనుషులకు ఒక పనిని లేదా వృత్తిని ఏర్పాటు అవ్వడం అనేది మనం చూస్తా ఉన్నాం. మనుషులు ఒక వృత్తిని, ఒక పనిని కలిగి ఉండటాన్ని, ఒక ప్రొఫెషన్ అనే దాన్ని దేవుడు సిద్ధపాటు చేయడం అనేది మనం చూస్తూ ఉంటాం. దేవుడు సమాజంలో ఉన్న ప్రతి ఒక్క వృత్తిని ఎలా రూపాంతరపరచడం ద్వారా ఆ వృత్తిలో ఉన్న మనుషులను, ఆ వృత్తి యొక్క ప్రభావాన్ని సరిచేయడం ద్వారా ఎలా దేశాన్ని మార్చడానికి పునాదులు వేస్తా ఉంటాడో ఈ అధ్యాయాలలో క్రమంలో మనం చూడటానికి మనకు అవకాశం దొరుకుతా ఉంది. తర్వాత దేవుడు వ్యవస్థ ఏర్పాటు చేసిన మరొక వ్యవస్థ సివిల్ గవర్నమెంట్, పౌర ప్రభుత్వము అని అర్థం చేసుకోవచ్చు. నోవహు కాలంలోకి వచ్చేటప్పటికి ఒక సివిల్ గవర్నమెంట్ ఫామ్ అవడం అనేది మనం చూడగలుగుతా ఉంటాం. ప్రభుత్వాన్ని ఆయన ఏర్పాటు చేస్తాడు. అది ఒక్కరి వల్ల జరుగుతూ ఉన్న ప్రభుత్వం కాదు, కానీ అది కొంతమంది జనములతో, నోవహు కుటుంబంతో దేవుడు
చేసిన ఒక పౌర వ్యవస్థ. నోవహు ఒక్కడి వల్ల, ఒక్కడి యొక్క కుటుంబంలో నుంచి అనేక కుటుంబాలు, అనేక మనుషులు ప్రారంభమవడం, కొనసాగడం అనేది మనము గమనించగలుగుతాం. వాటిలందరికీ దేవుడు ఇచ్చిన నిబంధనలో ఉన్న ఏర్పాటును బట్టి వారి యొక్క పరిపాలన కొనసాగడం అనేది మనం గమనించగలుగుతా ఉంటాం. దేవుడు ఇంతకు ముందు నేను చెప్తూ ఆపివేసిన ఒక మాటను మరలా జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉంటాం. అదేంటంటే, దేవుడు సంఘములో లేదా సమాజంలో ఉన్న ప్రతి పిలుపును, అంటే ప్రతి పిలుపును ఒక పరిచర్యగా దేవుడు ట్రీట్ చేస్తాడు. పిలుపు అంటే, ఒకవేళ మీరు టీచర్ గా ఉన్నారనుకోండి, అదొక పిలుపు. అది చదివించటం, ఎడ్యుకేట్ చేయటం, జ్ఞానాన్ని పాస్ ఆన్ చేయటం, అదొక పిలుపు. ఒకవేళ మీరు డాక్టర్ గా ఉన్నారనుకోండి, అది ఒక పిలుపు. దేవుని చేత మీకు ఇవ్వబడిన ఒక పిలుపు, ఒక పరిచర్య. మనుషులు స్వస్థపడబడినట్లుగా మనుషులు స్వస్థపడే ఒక ఒక పరిచర్యలో దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. అలాగే ఒకవేళ దేవుడు మిమ్మల్ని ఒక గవర్నమెంట్ లో భాగంగా ఉంచాడనుకోండి, అది ఒక పిలుపు. మనం చూస్తాము కదా, అధికారులైన వారు దేవుని యొక్క పరిచారకులు అనే మాట మనము చూస్తాం. కొత్త నిబంధన గ్రంథంలో మంచి చేయడానికి అధికారులైన వారు దేవుని యొక్క పరిచారకులు. దాని యొక్క పూర్తి వివరణ తర్వాత భాగంలో చూడటానికి మనం ప్రయత్నం చేద్దాం. మనము చూసినట్లయితే, ఓకే, దేవుడు సమాజం ఉన్న ప్రతి పిలుపును ఒక పరిచర్యగా ట్రీట్ చేస్తా ఉన్నాడు. ప్రభుత్వాధికారులు దేవుని యొక్క పరిచారకులు అని పిలుస్తా ఉంటాడు. ప్రభుత్వం చేసేవారు దేవుని యొక్క పరిచారకులు అని పిలుస్తా ఉంటాడు. అది వాక్యంలో వారికి ఇవ్వబడిన పేరు. కేవలము మనము దేవుని యొక్క పరిచారకులు అంటే సంఘ సేవ చేసేవారు, అంటే సంఘంలో సేవకులుగా ఉన్నవారు. పాస్టర్లు మనం పరిచారకులు, పరిచయం చేసేవారు అనుకుంటాము. మనము అలాంటి నమ్మకాన్ని కలిగి ఉంటాం. సాధారణంగా మన వాడుకలో అలాంటి 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 నిర్ణయంలో మనం వచ్చేసాం. కానీ దేవుడు పరిచర్య అనే దాన్ని చూసే విధానంలో ఆయన యొక్క బౌండరీస్ చాలా వేరే విధంగా ఉంటాయి. ఆయన పెట్టిన పరిధులు, సరిహద్దులు అనేవి చాలా విశాలమైనవి. ఒక టీచర్ని, ఒక టీచింగ్ ప్రొఫెషన్ అనే దాన్ని ఆయన పరిచర్యగా చూస్తాడు. ఒక డాక్టర్ని లేదా హీలింగ్ అనే దాన్ని, మెడికల్ మిషన్ అనే దాన్ని దేవుడికి పరిచర్యగా చూస్తాడు. గవర్నమెంట్ లో పార్ట్ గా ఉండటాన్ని అదొక పరిచర్యగా చూస్తాడు. దీనన్నిటికీ బైబిల్ ఆధారాలు వాక్యంతో సహా మనం చూడగలుగుతా ఉంటాం. రాబోయే సెషన్స్ లో ముందుకు వెళ్తా ఉండగా దేవుడు మనము ఏ పరిధులను, లేదా ఏ పరిచర్యలను, లేదా ఏ స్పియర్స్ ను మనము సరి చేసుకుంటే, ఏ పునాదులను మనం గుర్తించి వాటిని సరిచేస్తే వాటి ద్వారా దేశం రూపాంతరం చెందుతుందో, పరివర్తన చెందుతుందో మనం గమనించడానికి రాబోయే సెషన్స్ చాలా ఉపయోగకరంగా ఉంటాయి. నోవహు తర్వాత కాలంలో ప్రాచీన పట్టణాల్లో ఉండే ప్రభుత్వాన్ని కూడా మనం గమనించడానికి ఈ సమయాన్ని వాడుకుందాం. మొదటిగా ఆదాము కాలంలో స్వీయ పరిపాలన ఉంది, సెల్ఫ్ గవర్నమెంట్ ఉంది. తర్వాత కుటుంబ కేంద్రీకృతంగా దేవుడు పరిపాలన ముందుకు తీసుకెళ్తాడు. తర్వాత పౌర ప్రభుత్వాన్ని, నోవహు కాలంలో పౌర ప్రభుత్వాన్ని సివిల్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ అవ్వటం అనేది మనం చూడగలుగుతా ఉంటాం. ఇక్కడికి వచ్చేటప్పటికి తర్వాత భాగంలోకి వచ్చేటప్పటికి పట్టణాలు, గ్రామాలు ఏర్పాటు అవుతుండగా అక్కడ ఉండే ఏర్పాటును కూడా నేను మీకు చూపించాలని ఆశపడతా ఉన్నాను. పాత కాలంలో పట్టణ ద్వారాల దగ్గర గోడలతో కట్టిన రూమ్స్ లో వాళ్ళు గవర్నమెంట్ పౌర వ్యవస్థ ఉండేది. పట్టణపు గౌన్లు అని చెప్పబడే స్థలాలు అవి ప్రవక్తలు కూర్చునే స్థలాలు కాదు, అది దేవుని సేవకులు కూర్చునే స్థలాలు కాదు, అవి సివిల్ గవర్నమెంట్ కి సంబంధించిన స్థలాలు. అక్కడ మనుషుల యొక్క విధానాలను రూపుదిద్దే పరిస్థితులు అక్కడ కనపడతా ఉండే. అక్కడ ప్రాచీన పట్టణ వ్యవస్థ, పట్టణపు గుమ్మాల దగ్గర కూర్చున్న గదులు అనేవి పరిపాలనా కేంద్రాలుగా ఉండే. వాటి గురించిన మరికొంత వివరణ
తర్వాత భాగాల్లో తర్వాత సెషన్ లో చూడడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి 14 వచనంలో లేదా 16 అధ్యాయం మనం చూసినప్పుడు అటువంటి పరిపాలన వ్యవస్థగా సంఘం ఉండాలి అనేది దేవుడు మాట్లాడతాడు. ఆ సంఘమును నేను కట్టుదును అన్నప్పుడు ఆ సంఘము ఇలాంటి పరిపాలన వ్యవస్థను లేదా సంఘములో ఉన్న పరిస్థితులను సరిచేసే ఒక పిలువబడిన జనాంగంతో కూడిన పరిపాలన వ్యవస్థను దేవుడు మనకి అందించాలని ఆశపడ్డాన్ని మనం గమనించవచ్చు. ముందు సెషన్స్ లో దీని గురించిన పూర్తి వివరణ మీకు అందించడానికి నేను ప్రయత్నం చేస్తాను. తర్వాత సంఘాల లేదా దేశం యొక్క రూపాంతరం కొరకు మన పాత్ర ఏంటి దాన్ని చెప్పి ఈ సెషన్ ని ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. 5 నిమిషాల సమయం ఉంది. దానిలో దీన్ని కొంతవరకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. సంఘం యొక్క పరివర్తన, తద్వారా దేశముల యొక్క రూపాంతరం, ట్రాన్స్ఫార్మేషన్. రూపాంతరం అనే మాట లేదా పరివర్తన అనే మాట నేను వాడిన ప్రతిసారి అది ట్రాన్స్ఫార్మేషన్ కి పర్యాయ పదంగా నేను వాడుతా ఉన్న మాట, తెలుగులో వాడుతున్న పదాలు. రూపాంతరపరచబడిన దేవుని యొక్క శక్తి దేశంలో ఉన్న రకరకాల వ్యవస్థల్లోనికి కొనసాగాలంటే సంఘంలో ఉన్న ఈ వ్యవస్థలోని సభ్యులు దేవుని చేత తన రక్తం చేత కడగబడి పరిశుద్ధపరచబడి ప్రత్యేకంగా ఉండటానికి బయటికి పిలువబడిన ఎక్లీషియాలో భాగంగా ఉన్న టీచర్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, గవర్నమెంట్ ఆఫీసర్స్ కావచ్చు, వీరి పాత్ర అనేది ఉండాలి. అప్పుడు మాత్రమే అప్పుడు అది దేశం యొక్క ట్రాన్స్ఫార్మేషన్ కి, దేశం యొక్క రూపాంతరానికి అది పునాది అవుతుంది. ఈ సెషన్స్ ద్వారా లేదా ఈ కోర్స్ ద్వారా రకరకాల పరిచర్యల్లో ఉన్న దేవుని ప్రజలైన వారు, రకరకాల పరిచర్యల్లో దేవుడు ఉండటానికి పిలిచిన దేవుని బిడ్డలైన వారు ఎలా ఉంటే, ఏం చేస్తే దేవుడు ఆశపడిన దేశముల యొక్క నమూనా సిద్ధమవుతుందో గమనించే అవకాశం ఉంటుంది. దేవుడు నరక ద్వారములు సంఘము ఎదుట నిలవలేవు అని చెప్తాడు. నరక ద్వారములు సంఘం గురించి మాట్లాడుతూ నరక ద్వారములు దాని ఎదుట నిలవలేవు అని చెప్తాడు. నరకం అంటే మనం చనిపోయిన తర్వాత వెళ్ళేది మాత్రమే కాదు, కానీ ఈ భూమి మీద అపవాది పరలోక రాజ్యము స్థాపించబడకుండా ఉండటానికి ఏదైతే ప్రయత్నాలు చేస్తాడో అపవాది యొక్క ప్రయత్నాలు సంఘం ఎదుట నిలవలేవు అని చెప్తా ఉన్నాడు. మనుషులుగా రక్షించబడిన బిడ్డలంగా ఉన్న మనము దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్న దేశముల యొక్క రూపాంతరం అనేది జరుగునట్లుగా మనము అపవాది యొక్క ప్రభావాలు పుట్టివేయబడినట్లుగా మనము మన పరిచర్యలో నమ్మకస్తులుగా ఉండాలి. పరిచర్యలో మనము ఉన్న స్థలము అది ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, సంఘం కావచ్చు, కుటుంబ వ్యవస్థలో సభ్యులుగా కావచ్చు, ప్రతి స్పియర్ లో మనము దేవుడు ఇచ్చిన పరిచర్య అని మనం నమ్మగలగాలి, దాన్ని గుర్తించాలి. మొదటగా ఆ పరిచర్య నమ్మకంగా కొనసాగిస్తూ మనము ఎలా అడుగులు వేస్తే మనమున్న సంఘము, సమాజము, దేశము రూపాంతరము చెందబడుతుందో తర్వాత సెషన్స్ లో మనం చూడబోతా ఉన్నాం. ఈరోజు ముగించే ముందు ఒక మాట చెప్పి నేను ముగించాలని ఆశపడతా ఉన్నాను. ప్రతి దేశము కూడా దేవుడి దృష్టిలో విలువైనది. ప్రతి దేశము కూడా దేవుడి దృష్టిలో ప్రత్యేకమైనది. కేవలం ఇశ్రాయేలు దేశాన్ని మాత్రమే కాదు, కానీ ప్రతి దేశాన్ని తన దేశంగా, తన విలువలు కలిగిన దేశంగా, న్యాయమైన న్యాయ వ్యవస్థ కలిగిన దేశంగా, చట్టబద్ధమైన చట్టాలు కలిగిన దేశంగా ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఆయన ఉద్దేశాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత సంఘముగా ఉన్న మనకి, సంఘ సభ్యులుగా ఉన్న మన మీద జరిగింది. ప్రతి దేశము ఒక ప్రత్యేకమైనది. ప్రతి దేశానికి
ఒక బౌండరీస్ ఉంటాయి, భౌగోళిక వ్యవస్థ ఉంటది, భౌగోళికంగా సరిహద్దులు ఉంటాయి. ప్రతి దేశానికి ఒక కరెన్సీ ఉంటది, ప్రతి దేశానికి ఒక జెండా ఉంటది, ప్రతి దేశానికి ఒక గుర్తింపు ఉంటది. ఇవన్నీ కూడా దేవుడి దృష్టిలో ఒక అమూల్యమైనవని, ఒక ప్రత్యేకమైనవని, ప్రతి దేశము ఆయన చేత రూపాంతరపరచబడటం అనేది ఆయన ఉద్దేశమని మనం గమనించాలి. అందులో అందులో భారతదేశం కూడా ఉంది. భారతదేశము ఆయన కొరకు రూపాంతరపరచబడాలంటే భారత సంఘములో సభ్యులుగా ఉన్న మనము ఎలాంటి అడుగులు ముందుకు వేయాలో రాబోయే సెషన్స్ లో మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సెషన్ ని ఇక్కడితో ముగించుకుందాం.